హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే నేను మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. సో ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అలాగే ఒక 20 డేస్ తర్వాత నేను షూట్ చేసే ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. సో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, మళ్ళీ న్యాచురల్ రొటీన్ లైఫ్లోకి మేము ఎలా మూవ్ ఆన్ అవుతున్నాము అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే నేను మొన్న వీడియో పెట్టాను కదండి, దాని గురించి కూడా ఆల్మోస్ట్ చాలామంది ఒక చిన్న మిస్టేక్ని అయితే పట్టుకున్నారనమాట. పట్టుకోవడం కాదులేండి, మీరు గుర్తు చేశారు నాకు, అనిత ఇలా తప్పు చెప్పావు అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ అవే ఉన్నాయి. అంటే నేను అక్టోబర్ 26ని నవంబర్ 26 లాగా మాట్లాడాను అనమాట. అందుకని చెప్పి చాలామంది కామెంట్స్లో అదే చెప్పారు. అండ్ చాలామంది కూడా అర్థం చేసుకున్నారు బై మిస్టేక్ చెప్పానని చెప్పి. కొంతమంది ఆ యూట్యూబర్స్కి బ్రెయిన్ ఎక్కడ పెడతారో ఏమో, ఎప్పుడు ఇలానే మాట్లాడతారు అనేలాగా కొంతమంది పెట్టారు. అండ్ చాలా వరకు కూడా మీ అందరి అభిప్రాయాలని నాతో షేర్ చేసుకున్నారు. మీలో కూడా చాలామంది ఈ న్యూస్ తెలియగానే సాడ్గా ఫీల్ అయ్యారు. నేను అనుకుంటూ ఉన్నా ఒకరో ఇద్దరు వస్తూ ఉంటారు మాట్లాడడానికి, అనేయడానికి అని చెప్పేసి. బట్ చాలా 99.9% వరకు కూడా అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో మొన్న నేను ఊరికి వెళ్ళాను కదండి, అంటే మేము ఒక 5-6 డేస్ అయితే ఊర్లోనే ఉన్నామన్నమాట. సో మావయ్య గారికి అన్నీ జరిగింది కూడా మా సొంత ఊరు ఉంటుంది కదండి, ఆత్మకూరు దగ్గర, అక్కడే చేశాము. ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఏంటంటే అమ్మ వాళ్ళు అయితే ఒక 2 డేస్ అయితే ఉన్నారండి మన ఇంట్లో. యాక్చువల్గా ఉండకూడదు, కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఉంచాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే లాస్ట్ మంత్లో ఒకసారి కొంచెం దొంగలు పడ్డారనమాట. సో మన ఇంట్లో కాదులేండి, రియల్గానే పడ్డారు. ఏదో కాకరకాయలు ఉల్లిపాయలు తీసుకెళ్లారని చెప్పట్లేదు ఎప్పట్లాగా, నిజంగానే దొంగలు పడ్డారు. సో దానివల్ల కొంచెం ఎందుకులే ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటుంది కదా, మెషిన్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అమ్మ వాళ్ళని అయితే ఒక 2 డేస్ అయితే పెట్టాము. సో ఆ టైంలో ఖాళీగా ఉండకుండా అమ్మ వాళ్ళు అయితే ఈ పనులన్నీ చేశారనమాట. డ్రాగన్ ఫ్రూట్స్ వేయడము, ఇలాగ మొక్కలన్నీ కూడా శుభ్రంగా చేసేసి, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ నేను ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్ ఒకరు తెలిసిన వాళ్ళు మన పైనే ఉంటారనమాట, మన ఇంటి దగ్గరలోనే హౌస్ ఉంటుంది. సో వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు. నేను 2 డేస్ అయితే దాన్ని పెట్టలేదనమాట. అది తీసుకొచ్చి ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ డేనో దాని తర్వాత డేనో ఇది జరిగింది. సో నేను ఇంకా అలాగా వాటర్లో పెట్టేసి ఉంచాను. ఇంకా నాన్న వాళ్ళు అవన్నీ చూసి నీట్గా అన్నీ చేసి పెట్టారనమాట. అవే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. అప్పట్లాగానే మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వర్షం పడింది కదండి, కొంతసేపట్లో బయట అయితే అన్నీ చూసేసి ఇంకా పిల్లల్ని అయితే నిద్రలేపి యథావిధిగా స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ మేము వచ్చి 3 డేస్ అయిందండి. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. దగ్గర ఒక 1 వీక్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడే ఉండటము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ అలా ఉండిపోయాము. ఇంకా మరీ ఇదిగా స్కూల్ ఆపేసాము అంటే ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి యథావిధిగా ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్స్కి అయితే పంపిస్తున్నాము. ఈ వారంలో 2 రోజులు అయితే స్కూల్కి వెళ్ళారండి. దానికి ముందంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. అలాగే నా వర్క్స్ అన్నీ కూడా అక్కడైతే పెండింగ్ పడిపోయాయి. నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, ఈ 20 డేస్కే కొంచెం మొత్తం చూడాలి అంటే తలకిందులుగా అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఒక 2 months 3 months కష్టపడితే కానీ నేను యథావిధిగా మళ్ళీ నా రొటీన్ లైఫ్లోకి రాలేను. అంటే ఏదైనా మనకి తెలిసిందే కదండి, బాధ్యతలు ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే మళ్ళీ మిడిల్ క్లాస్ అంటే వేరేగా అనుకోకండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత మనకి ఎన్ని బర్డెన్స్ ఉంటాయి, ఎంత ప్రెజర్ ఉంటుంది అనేది నా ప్లేస్లో మీరుండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళని నేను ఏం చేయలేను. సో నా వెర్షన్ నేను మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీతో ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి ఈసారి కూడా ఓపెన్గానే మాట్లాడాలి అనుకుంటున్నా. సో అలాగా ఈ 20 డేస్ దగ్గర 30 డేస్ నుంచి అనుకోండి, 20 to 30 డేస్ నుంచి కూడా మేము సఫర్ అవుతున్నాము. అంటే హాస్పిటల్స్ తిరగడము ఇట్లా సురేష్ గారు చేసుకుంటూ ఉంటే నేను ఇంట్లో పిల్లల్ని నా ఇంటి వర్క్స్ మేనేజ్ చేసుకోవడం సరిపోతుంది. ఇద్దరం కలిసి వర్క్ చేస్తేనే మేము ఎక్కువగా పని చేయగలం, మాకు సరిపడినంత మంత్కి కావాల్సింది సంపాదించగలము. సో అట్లాగా ఒక 20 డేస్ నుంచి కూడా బాగా ఇబ్బంది అయిపోయింది కాబట్టి కొంచెం ప్రెజర్ ఎక్కువైంది. సో దానివల్ల మేమైతే ఇంకా వచ్చేసి మన పనులు మనం స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ పరిస్థితులు అంత అనుకూలించట్లేదు. ఎందుకంటే నేను ఒక 20 డేస్ ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోయాను కాబట్టి అసలు నేను వర్క్స్ చేస్తున్నానా చేయట్లేదా చాలామంది మర్చిపోయినట్లున్నారు నన్ను. సో అలాగైపోయింది పరిస్థితి. సో ఇంకైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ కడిగేసిందనమాట మన హెల్పర్. ఇంకా కొంచెం నేను తడిగుడ్డు పెట్టేసి అట్లా తుడిచేసుకుంటున్నా, మరకలు అవి పడకుండా ఉండాలి అని చెప్పేసి. ఇంకా హౌస్ మొత్తం కూడా డీప్ క్లీన్ చేసుకోవాలి కదండి, మెల్లిమెల్లిగా చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అసలు మ్యాటర్ అయితే నేను మీతో చెప్తానండి. నేను చాలా రోజుల నుంచి
వీడియోస్ పెట్టట్లేదు కదా, ఆల్మోస్ట్ లాస్ట్ మంత్లో నా ఇన్కమ్ అయితే ఏమీ లేదు. సో దానికి ముందంతా కూడా పెద్ద ఇన్కమ్ లేకపోయినా కానీ నేను అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇన్కమ్ కోసము అండ్ ప్లస్ మీ అందరికీ కూడా చెప్పాలి, రేపటి రోజున ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత నేను వీడియో పెట్టేసి ఏం జరగనట్టు బిహేవ్ చేస్తే ఎప్పుడో ఒకటి ఏదో ఒక టైంలో పలాంది జరిగింది కదా అనిత, ఎవరికి చెప్పలేదు, నీకు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడడం ఇలాంటివి చాలా వస్తాయి. సమాజంలో కూడా నేను చాలా బ్యాడ్ అవుతాను. సో ఆ విషయం కూడా మీతో చెప్పాలి. అండ్ ఆ సిచ్యువేషన్ అంటే ఈ సిచ్యువేషన్స్లో నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కెమెరా ముందుకు వచ్చి ఏడ్ చేసి చెప్పలేను. అలాంటిది నాకు తెలియదు అనమాట. ఏదైనా కానీ కొంచెం సెటిల్డ్గా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఇంకా నేను దాన్ని ఫేస్ టు ఫేస్ చెప్పలేను అన్నప్పుడు ఇట్లా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడమో ఇలా చేస్తాను తప్ప డైరెక్ట్గా కూర్చొని అంత చెప్పే అంత ఇది నాకు అనిపించలేదు. సో దానివల్ల ఓల్డ్ వ్లాగ్స్ ఉంటే అందులో మ్యాటర్ని అయితే ఇంక్లూడ్ చేసి నేనైతే చెప్పానండి. చాలామందికి అది బ్యాడ్గా ఏం అనిపించలేదు, బట్ ఒక పర్సన్కి మాత్రం అనిపించింది. మీ ఇంట్లో అంత పెద్ద ఇష్యూ జరిగితే అంటే ఒక మనిషిని కోల్పోతే ఎంత ప్రశాంతంగా ముగ్గులు వేసుకుంటూ చెప్తున్నావు, రాను రాను సమాజంలో అసలు మనుషులు చనిపోతే బాధ అనేదే ఉండదు అనేలాగా ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. వీలైతే నేను స్క్రీన్ మీద కూడా పెడతాను. సో మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను చూసి అండ్ ఆ టైంలో మా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను అవన్నీ మీరు చూసుంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ సంఘటన జరిగి 20 days అయిపోతుంది. అంటే హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచే మాకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది కదండి, ఇంకా మాకు చేయి దాటిపోయింది అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి మమ్మల్ని మేము స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఒక బాధ అనేది ఒక రోజు కాకపోయినా 2 రోజులు కాకపోయినా 10 రోజులు కాకపోయినా 20 రోజుల తర్వాత అయినా కానీ మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా కానీ పనులు చేసుకోకుండా ఏం తినకుండా ఉండలేం కదా అండి. సో అలాగా నేను బాధ ఉంది అని చెప్పేసుకొని 4 వీడియోలు పెట్టేసి చేసి ఇలాంటిది కాదు. ఆ బాధ ఉండింది అనుకోండి నేను ఎవరికి కనిపించను. సో నాలో నేనే ఉండిపోతాను అనమాట, ఏ పని చేయను. అలాగే 20 రోజుల నుంచి నేను ఉన్నాను. సో ఇలా నేను ఉండిపోయాను అంటే నా పిల్లలకి ఫుడ్ పెట్టడానికి మీరు రారు కదా అండి, బాధపడట్లేదు, ముగ్గేస్తుంది, ఇలాగా అసలు ఎందుకు సమాజంలో ఎంత నెగిటివ్గా మాట్లాడతారు మనుషులు అనేవాళ్ళు నాకు అర్థం కాదు. సో చాలామందికి అర్థమైంది అసలు ఏం జరిగింది, నేను ఎలా చెప్తున్నాను, నా సిచ్యువేషన్ ఏంటి అని. ముక్కు మొహం తెలియని మీకే అలా అనిపించినప్పుడు అన్నీ నేను ఒక మనిషితో ట్రావెల్ చేసి ఒక 10 years, సో ఆ మనిషి మాలో లేరు అంటే బాధపడకుండా ఉంటాము అని మీరు ఎలా అనుకుంటున్నారు? మీది అలాంటి క్యారెక్టర్ కాబట్టి మీరు అలా బిహేవ్ చేస్తారు కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. బట్ మాది మాకు ఉంది, మాది మాకు తెలుసు, మా విలువలు మేము ఎప్పుడు పోగొట్టుకోము. సో అది నేను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ కామెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు తెలియచేయండి. అండ్ వీడియోస్ పెడుతున్నాను అంటారా, అదే కదండి, ఎవరు ఎంత కష్టపడినా ఆ రూపాయి కోసమే అని చెప్పినట్లు నేను ఇంకొన్ని రోజులు కనుక వదిలేసి మీరెవరో అంటారు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి ఒక మూలను కూర్చుంటే నా పిల్లలకి రేపటి రోజున తిండి పెట్టడానికి కూడా నా దగ్గర మనీ ఉండదు నెక్స్ట్ మంత్ వస్తే. సో అందుకని మెల్లిమెల్లిగా నా పనులైతే నేను యథావిధిగా నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు చెడుగా అర్థం చేసుకున్నా మంచిగా అర్థం చేసుకున్నా నేనైతే ఏం చేయలేనండి. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చాను. అలాగే చిన్న మిస్టేక్ అయితే జరిగింది. October 26ని November 26 అని చెప్పాను. చాలామంది దాన్ని కరెక్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కన్సర్న్ కూడా నా ఫ్యామిలీ మీద చూపించారు. అంత చాలా బాగుండేది మీ ఫ్యామిలీ అలా ఇలా అని చెప్పేసి. రీసెంట్ టైమ్స్లో ఒక 2 years నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చింది నా వర్క్స్ వల్ల. నా ఆరోగ్యం అంతా బాగాలేదు అండ్ నేను పిల్లల్ని చూసుకుంటూ అట్లా కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఇంతకుముందు చాలా బాగుండే హెల్దీగా మేము ఒకే దగ్గర ఉన్నప్పుడు అలాంటప్పుడు. బట్ ఈ 2 years కొంచెం వర్క్స్లో పడిపోయి డిస్టెన్స్ వచ్చింది. సో దానికి కొంచెం ఫీల్ అవుతుండారే, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు పరిస్థితులు. సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అని చెప్పి. కాకపోతే మనం మనుషులం కదండి, దేవుడు మన మనసులతోనూ మన బాడీతోనూ మన పరిస్థితులతోనూ అన్నింటితో ఆడుకుంటూ ఉంటాడు. మన చేతుల్లో ఏమీ ఉండదు, దేవుడు ఎలా ఆడిస్తే మనం అలా ఆడతాం ఒక బొమ్మల్లాగా. సో అంతే, ప్రస్తుతానికైతే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి దేవుడు కొన్ని తెలియచేస్తూ ఉంటాడు. సో అలాంటి వాటిని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మనల్ని మనం మార్చుకుంటూ. సో ఇంకైతే టీ పెట్టేశానండి, కొంచెం స్ట్రాంగ్గా తాగుదాం, హెడేక్గా వస్తుంది అని చెప్పి. ఇంకా సురేష్ గారికి కూడా ఇచ్చానమాట. అండ్ కొంతమంది సురేష్ గారి గురించి కూడా అడిగారు. సురేష్ గారికి కొంచెం ధైర్యం చెప్పండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో వాళ్ళు పర్లేదండి బాగానే ఉన్నారు. అండ్ కొంతమంది అడిగారు, అనిత మీరు ఒక్కటేనా అంటే సురేష్ గారు ఒక్కటేనా, ఇంకెవరైనా బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అలా ఉన్నారని చెప్పేసి. నేను మీకు చాలా వీడియోస్లో చెప్పానండి, వీళ్ళు 2 brothers అని చెప్పేసి. సురేష్ గారు పెద్దవారు అనమాట, చిన్న అబ్బాయి ఉన్నారు. సో అలా 2 brothers
బ్రదర్స్. సో అది మీకు కొంతమంది కామెంట్స్లో అడిగారు, దాని గురించి అయితే చెప్తున్నాను. సో ఫైనల్గా ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీకి పెట్టానండి. ఈ టాపిక్ చెప్తూ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా వ్లాగ్ అనేది. సో ఇంకా ఈరోజు మిక్సీ ఉంది కదండి, మిక్సీ నేను ఊర్లో పెట్టేసి వచ్చానమాట. అంటే ఊర్లో కొంచెం అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు అక్కడ మేము ఫ్యామిలీ ఏమి ఉండం కదా, వస్తువులు అవి ఏం లేవు. అంటే నార్మల్ గిన్నెలు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ సో మిక్సీలు ఎలక్ట్రిక్కి సంబంధించిన ఏవీ లేవన్నమాట. ఇంకా మిక్సీ అయితే తీసుకెళ్ళాను మొన్న. ఇంకా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను ఇంకా తీసుకురాలేదు. అంటే తీసుకొచ్చుకుందాము, పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఈ 10 రోజులు అని చెప్పేసి అనుకున్నాను కానీ మర్చిపోయి వచ్చేసాను. సో ఇంకా దానివల్ల ఇంకా పొడి అలాగే ఇడ్లీ చేసి పెట్టాను అనమాట. అలాగే నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం హీట్ చేసి పెట్టాను. పిల్లలకి చాలా ఇష్టం ఇలా తినడం అంటే. ఇంకా పిల్లలకి అయితే పెట్టేసి ఇంకా వెంటనే మళ్ళీ మిషన్స్ అవి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి పని ఉదయాన్నే కిచెన్లో ఉన్నప్పుడే కిచెన్ పని అయిపోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అని చెప్పేసి ఇంకా రైస్ కడిగి పెట్టేసుకుని అలాగే క్యారెట్ అవి కూడా కట్ చేసి ఇచ్చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉంది. సో అవి కొంచెం నానిన తర్వాత నేను సురేష్ గారు అయితే సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకా లౌక్యాకి ఒక జడ వేసానండి. ఇంకో జడ వేసే టైంకి వేడివేడిగా ఇడ్లీ ఉందమ్మా, నాకు నెయ్యి వేసుకొని తినడం అంటే ఇష్టము. చాలా రోజులు అయిపోయింది, అంటే ఒక 30 రోజులు అయిపోయింది అనుకుంటా అండి ఇంట్లో టిఫిన్స్ అవి చేసుకోవడని. అంటే ఏదో చేస్తూ ఉన్నాము తింటూ ఉన్నాము అలా వెళ్ళిపోతుంది కానీ ఇడ్లీ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత పెట్టాను కాబట్టి హ్యాపీగా తింటూ ఉంది లౌక్య. వెంటనే ఇంకా జడ నేను మళ్ళీ వేసుకుంటాను అని చెప్పి. ఇంకా పిల్లల పరిస్థితి అంటే పిల్లలు కొంచెం ఆ టైంలో వాళ్ళకంత తెలిసే ఏజ్ కాదు. ఆ టైంలో రుత్విక్ అయితే చాలా బాధపడ్డాడండి. లౌక్యకి అర్థం కావట్లేదు అనమాట ఏం జరిగింది ఏంటి అనేది. అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా తనకి క్లారిటీ లేదు. వాళ్ళ మనసు అంత డీప్గా వెళ్ళలేకపోతుంది. బట్ రుత్విక్ మాత్రం ఆ 3 days 4 days ఏదైతే ఉందో కొంచెం కలవరించడము, అలాగే ఆ మావయ్య గారు ఉన్న 2 days అయితే కొంచెం బాధపడ్డము. అంటే వాడికి కూడా అంతగా తెలియట్లేదు ఒక మనిషి ఇంక మన లైఫ్లో ఉండరు అన్న నిజం అనేది. తెలుసు చనిపోయారంటే ఏదో అనుకుంటున్నారే తప్ప ఇంకా శాశ్వతంగా మనం ఆ వ్యక్తిని చూడలేము. ఇలాంటివైతే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదేమైనా మా అందరితో ఉండేదానికంటే కూడాని రుత్విక్తో అలాగే లౌక్యతో బాండింగ్ చాలా ఎక్కువ అండి. లౌక్య కంటే కూడాని రుత్విక్తో బాండింగ్ చాలా ఎక్కువ అనమాట. అంటే చిన్నప్పుడు మేమైనా కానీ రుత్విక్తో కొన్ని మూమెంట్స్ అయితే మిస్ అయ్యాం కానీ మా మావయ్య గారు అయితే కంప్లీట్గా రుత్విక్తో అయితే ఎంజాయ్ చేశారనమాట. అప్పుడంతా మేము కలిసే ఉండేవాళ్ళం కదా. వాడికి తినిపించడం దగ్గర నుంచి, పడుకోబెట్టడం దగ్గర నుంచి, పాలు తాపించడం ఇవన్నీ కూడా కంప్లీట్గా మావయ్య గారే చూసుకున్నారు. ఎందుకంటే నాకు వెంటనే నెక్స్ట్ పాప ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి సో కంప్లీట్గా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట. రీసెంట్ టైమ్స్లో ఇంకా చదువుల పరంగా అలాగా మగపిల్లలు కదండి, కొంచెం మనం దగ్గర పెట్టుకోకపోతే పెద్దవాళ్ళకి మాటినరు. సో ఆ ఉద్దేశంతో రీసెంట్ ఒక 2-3 years నుంచి నేను కంప్లీట్గా వాడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాడిని కొంచెం మనకి నచ్చినట్లుగా ప్రజెంట్ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పెంచాలి, నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఉన్నాము. అప్పటికప్పుడు వెళ్తూ వస్తూ ఉన్నారు కానీ దానికి ముందంతా కూడా ఎక్కువగా వాళ్ళతోనే రుత్విక్ అయితే ఉండేవాడు అనమాట. సో రుత్విక్ అయితే చాలా బాధపడ్డాడు. అండ్ రుత్విక్కి కూడా కనిపించడము కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా నిద్రలో అలాగా. సో మాకెవరికి అంత ఇదిగా అనిపించలేదు. రుత్విక్ అయితే ఒక 3-4 days అయితే సఫర్ అయ్యాడు. దాని తర్వాత అంతా బాగానే ఉంది. సో ప్రస్తుతానికైతే ఇలా ఉందండి మా ఫ్యామిలీ అయితే. సురేష్ గారు కూడా బెటర్గానే ఉన్నారు. సో స్ట్రాంగ్ అవుతున్నారు ఎప్పటికప్పుడు అవి తలుచుకుంటూ. అలా ఉంటుంది ఒక మనిషి ఇంక మనతో శాశ్వతంగా లేరు అన్నప్పుడు. తప్పదు, ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మూవ్ ఆన్ అవ్వాలి. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది మా లైఫ్ స్టైల్ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.